హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు। ఈ వీడియోలో మనం మైసూర్ పాక్ ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। దానికోసం ముందుగా ఒక కప్పు శనగపిండిని మనం బాగా జల్లించుకుందాం। జల్లించుకుంటే అందులో ఉండలు లేకుండా మనకి బాగా వస్తుంది। ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు నెయ్యి మనం నేతితో చేస్తున్నామండి। ఒక కప్పు నెయ్యి తీసుకొని అందులో సగం వరకు ఈ శనగపిండిలో వేసుకొని బాగా కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పంచదార మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు కొలతలతో తీసుకోవాలండి। ఒక కప్పు పంచదార వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని పాకం పట్టుకుందాం। పాకం తీగ పాకం వస్తే సరిపోతుంది, తొందరగా వచ్చేస్తుంది। పంచదార అంతా కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉంచితేనే మనకి తీగ పాకంలా వస్తుంది। ఆ తర్వాత ముందుగా కలిపిన శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం। ఇలా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి, బాగా కలుపుకుంటూ ఉడికించుకుందాం। ఈ విధంగా ఉండలంతా కరిగిన తరువాత మనం కలపడం మాత్రం ఆపకూడదండి। ఇలా స్మూత్గా వచ్చేస్తుంది మనకి ఉండలేమీ లేకుండా। ఆ తర్వాత ఇంకా సగం నెయ్యి ఉంటుంది కదా కప్పులో, మిగిలిన నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి। మొత్తం ఒకేసారి వేయకూడదండి, వేస్తే సరిగా పిండికి పట్టదు। కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి। ఇదే మనం నెయ్యి మొత్తం అయిపోయే వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి। కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని పిండి అంతా కలుపుకుంటూ ఉండాలి। ఆ తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను, అంతే అండి। ఇలా కొంచెం దగ్గర పడే వరకు మనం ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటే అంతే, టేస్టీ అండ్ ఈజీ మైసూర్ పాక్ రెడీ అండి। ఇది మనం చల్లారక ముందే ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది। పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది। టేస్ట్ అయితే మటుకు అదిరిపోయింది। మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది। ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వస్తుంది। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।